ఇక తిరుమల శ్రీవారి ఆలయంలో ఏఐ వినియోగంపై మాజీ సిఎస్ఎల్వి సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో భక్తులకు 1-2 గంటల్లో శ్రీవారి దర్శనం కల్పించడం అసాధ్యమన్నారు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించినా ఇది సాధ్యం కాదని తెలిపారు. ఈ ఆలోచనకు టీటీడీ స్వస్తి పలకాలని, భక్తులకు మరిన్ని సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టాలని ఎల్వి సుబ్రహ్మణ్యం సూచించారు. ప్రాంతాల్లో జరుగుతున్న ధర్మ ప్రచార కార్యక్రమాలకి ఇంకా గొప్ప ఊపు ఇవ్వవలసిందిగా నేను మనస్ఫూర్తిగా మన చైర్మన్ గారిని మరొకసారి కోరుతున్నాను. అలాగే నేను వస్తున్నప్పుడు దారిలో భక్తుల సంభాషణ, తిరుమలలో దర్శనాన్ని 3 గంటల లోపల, గంట లోపల చేయించగలుగుతాము అని ఒక ఆలోచన విధానం గురించి మాట్లాడారు భక్తులు. నాకు తెలిసినంత వరకు అది అసంభవం. దాని గురించి మనం ప్రయత్నం చేయడం ఏమాత్రం కూడా క్షేమకరం కూడా కాదు. ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన మానవుడు. అయితే ఎల్వి సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలను ఖండించారు టీటీడీ చైర్మన్ విఆర్ నాయుడు. ఏఐ టెక్నాలజీపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. భక్తులకు సులభతరంగా దర్శనం కల్పించే అంశంపై అధ్యయనం చేసేందుకు గూగుల్, టీసీఎస్ సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. అవి టీటీడీకి ఉచితంగా సేవలు అందిస్తున్నాయని బీఆర్ నాయుడు తెలిపారు. దాతల సహాయంతో చేస్తున్న పనిని కూడా వృధానడాన్ని ఎల్వి విఘ్నతకై వదిలేస్తున్నామన్నారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులు రోజుల తరబడి క్యూ లైన్లో పడిగాపులు కాయించడం మంచిదా అని ప్రశ్నించారు. ప్రపంచం మొత్తం ఏఐ టెక్నాలజీని వినియోగిస్తోందని గుర్తు చేశారు. భక్తుల ఇబ్బందులు తొలగించడానికే ఏఐ టెక్నాలజీని వినియోగించాలని బోర్డు తీర్మానం చేసిందన్నారు. అందులో ఎలాంటి తప్పు లేదన్నారు బీఆర్ నాయుడు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జితేందర్ అందిస్తారు. జితేందర్, ఏ విధానాన్ని వినియోగించి భక్తులకి సులభతరంగా దర్శనం కల్పించాలని చెప్పి కూడా గత కొద్ది నెలల క్రితం జరిగినటువంటి పాలక మండలి సమావేశంలో బీఆర్ నాయుడు నేతృత్వంలోని పాలక మండలి కూడా తీర్మానించింది. ఇదే అంశంపై ఇప్పటికే గూగుల్ తో పాటు టీసీఎస్ తో పాటు మరికొన్ని సంస్థలు కూడా అధ్యయనం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నేడు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం ఈ ఏ టెక్నాలజీ వినియోగంతో భక్తులకి సులభతరంగా దర్శనం కల్పించడం అసాధ్యమని చెప్పి కూడా స్పష్టం చేశారు. గతంలో టీటీడీ ఈఓగా పనిచేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం అప్పట్లోనే సామాన్య భక్తులకు త్వరగతిన దర్శనం కల్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికి కూడా ఆలయ నిబంధనలు, ఆగమ పండితుల సూచనల నేపథ్యంలో ఆలయంలో ఎటువంటి మార్పులు చేసే పరిస్థితులు కూడా లేనటువంటి నేపథ్యంలో భక్తులకు త్వరగతిన దర్శనం కల్పించడం అనేది అసాధ్యమని, నిత్యం కూడా వేలాది మంది భక్తులు తిరుమలకు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో ఏ టెక్నాలజీని వినియోగించినా కూడా భక్తులకు త్వరగతిన దర్శనం కల్పించలేమని చెప్పి కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దీనికోసం నిధులను దుర్వినియోగం కూడా చేయకుండా వేరే విధానాలపై దృష్టి సారించాలని చెప్పి కూడా ఆయన బోర్డుకు సూచించినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ జితేందర్.